నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికం అంకితం చేశారు జగన్. అయితే ఇది తన నాన్న హయాంలో ప్రారంభిస్తే తాను పూర్తి చేశాను అని చెబుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనపడడం లేదు. అక్కడ తాగునీరు సాగునీరు అందాలన్నా కూడా ఇంకా చాలా పనులు అక్కడ పూర్తి కావాల్సి ఉందనిపిస్తోంది. ఇక మరోపక్క చూసుకుంటే ఇదంతా కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దాని ప్రచారం కోసమే ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు అంటున్నారు. మరి నిజంగానే అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిందా? అక్కడ ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉందా లేదా ఎంతవరకు పూర్తయింది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం దుర్గా కుమార్ గారు, ఇప్పుడు నిన్ను చూస్తే జగన్ హడావుడిగా వెలిగొండ ప్రాజెక్ట్కి ప్రారంభించి ఒక టన్నెల్ని జాతికి అంకితం చేశారు. సో అక్కడ నిర్మాణ పనులు చూసుకుంటే ఇంకా పూర్తి అవ్వలేదు. అసలు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. ఇంకా కరువు ప్రాంతాలకు కావచ్చు, సాగునీరుకి నీరు అందాలి అంటే ఇంకా టైం పడుతుంది అంటున్నారు. సో మనం ఎలా చూడవచ్చు అంటారు? ఇది కూడా కుప్పంలో లాగే అనుకోవచ్చా? ఖచ్చితంగా కుప్పం కన్నా కూడా గొప్ప సంఘటన ఇది. కుప్పంలో కనీసం ఒక అద్దె గేట్ తీసుకొచ్చి పెట్టి వాటిని మన ట్యాంకర్స్తో నీళ్లు తెచ్చి పోసి అది అక్కడ వదిలినట్టుగా సినిమా సెట్టింగ్ లాగా తీశారు. తర్వాత ఆ గేట్ ఎవరిదైతే ఉందో వాళ్ళు పీక్కి వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ట్యాంకర్లో నిల్వ చేసిన నీళ్లు కొంచెం పారిని కింద రైతుల కాలంలో కూర్చుని నిరసన తెలియజేశారు, ఈ నీళ్ళు అయ్యాయని. అట్లాగే ఈ ప్రారంభోత్సవం అంతకన్నా ప్రహసనంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది 96లో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్, సాంకేతిక మంజూరులు ఇవన్నీ వచ్చేటప్పటికి 2020కి వచ్చింది. దీనికోసం ఆయన పూల సుబ్బయ్య గారిని మార్కాపురం ఎమ్మెల్యే ఉండేవారు, సీనియర్ సిపిఐ పార్టీ అనుకుంటాను. ఆయన కృషి చేస్తే ఆయన పేరు పెట్టారు దీనికి. ఆయన తీవ్రంగా కృషి చేశాడు. ఇది ప్రకాశం జిల్లా, నెల్లూరు అండ్ ఉమ్మడి కడప జిల్లాల్లో కొంత దుర్భిక్ష ప్రాంతాల కోసం బాగా ప్రత్యేకంగా తయారు చేసింది. అంటే ఆ ప్రాంతాలు అసలు ఏ విధంగా కూడా సాగునీటికి నోసుకోలేదు, తాగునీరుకు కూడా ఇబ్బందికరమైనది. చాలా కటువు ఏరియాస్, నల్లమల చుట్టుపక్కల ఏరియాస్ ఇవన్నీ. అందుకని నల్లమలలో నుంచి చాలా ఒక పెద్ద టన్నెల్లో కొన్ని కిలోమీటర్ల దూరం టన్నెల్లో తీసుకెళ్ళటానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. కొంతవరకు టన్నెల్లో ఒక కాలువకి అయిపోయింది, రెండో కాలువది పాక్షికంగా మాత్రమే అయింది, అవ్వలేదు. చాలా సాంకేతిక కారణాలు కూడా ఇబ్బందులు ఎదురైనాయి. అది చాలా పెద్ద డయా ఉండే టన్నెల్ అనమాట. ఫారిన్ నుంచి యంత్రాలను తీసుకొచ్చారు. అలా యాక్చువల్గా ఇది 96లో వాళ్ళు ఫస్ట్ అంచనా వేసినప్పుడు 980 కోట్లు అవుతుంది అనుకున్నారు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్. అట్లాంటిది అది 2005 వచ్చేటప్పటికి 5500 crores వెళ్ళింది. ఇప్పుడు 2024 వచ్చి ఇప్పుడు ఇంకా జరుగుతుంది అంటే బహుశా ఇది కనీసం 1500 కోట్లకో 15,000 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది పూర్తి అయ్యేటప్పటికి. ఇంకా అసంపూర్తిగా ఉంది. ఇదేంటంటే ఎన్నికలు వచ్చింది, ఆ ప్రాంతంలో ప్రజలు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అంటే 96లో కనీసం కథలకు వచ్చిందంటే అంతకు 30-40 ఏళ్ల ముందు నుంచి ప్రజల ఆకాంక్షలు ఇది వస్తే బాగుండు అని. కానీ అది ఇప్పుడుకి నోసుకుంది. కానీ పూర్తిగా అవ్వకముందే ఎన్నికల కోసం అని చేశారు. అసలు ఆ టన్నెల్లో నుంచి నల్లమల కూడా నీళ్లు దాటవు. నల్లమల అడవుల్లో నుంచి, నల్లమల అడవుల్లో కూడా నల్లమల సాగర్ అని ఒక రిజర్వాయర్ పెట్టారు. ఆ రిజర్వాయర్ దగ్గరికి కూడా వెళ్ళవు. మళ్ళీ ఆ రిజర్వాయర్ నుంచి మళ్ళీ కాలువల ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఇది మొన్న కుప్పంలో మీరు అడిగారు కదా, కుప్పం లాంటిదేనా అంటే కుప్పం కన్నా కూడా గొప్ప, అంటే పెద్ద ప్రాజెక్ట్. కానీ అసలు ఏ విధంగా పూర్తి కాకుండా ప్రజల్లో మేము ఏదో చేసాము అనిపించుకోవటానికి, ఎన్నికల ప్రచారానికి వాడుకోవటానికి, రేపు ఓట్ల కోసం చేసిందే తప్ప, ఆయనే చెప్తున్నాడు మేము ఇప్పుడు నీళ్లు ఇవ్వలేము, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు తాగునీరు రెండిటికి. ఇప్పుడు సాగునీరు ఇవ్వటానికి ఇది దాదాపు 4,50,000 దీనికి ఎకరాలకి ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు దాదాపుగా. తర్వాత అట్లాగే కొన్ని జిల్లాలు, అంటే దాదాపు 3 జిల్లాల్లో బాగా దుర్భిక్ష ప్రాంతాల్లో అయిన కొన్ని లక్షల మందికి తాగునీరు కూడా ఇది ఉపయోగపడే ప్రాజెక్టు.
కానీ దానికి సంబంధించిన ఏ పనులు కూడా పూర్తి కాలేదు. తర్వాత ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులైన వాళ్ళకి పునరావాసం కల్పించడానికి 1,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇంకా పూర్తి చేయడానికి. ముందు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా పూర్తి చేయడానికి ఇవాళ రేపు న్యాయస్థానాలు కూడా ఏం చెబుతున్నాయంటే ముందు పునరావాసం కల్పించిన తర్వాతే మీరు ఏదైనా చేయండి. వాళ్ళని గాలికి వదిలేసి మేమేదో ప్రాజెక్టులు కట్టామని చెప్పి ఇలా ప్రచార పటాటోపం చేసుకుని ఓట్ల కోసం చేయటం కాదు. మానవతా దృక్పథం అనేది ఉండాలి. ఫస్ట్ రీహాబిలిటేషను. కానీ న్యాయస్థానాలు కానీ అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ దీని మీద ఎంత మొత్తుకున్నా మన దేశంలో మాత్రం ఈ నిర్వాసితులకి, పోలవరం నిర్వాసితులకి అదే పరిస్థితి. ఎక్కడైనా సరే తెలంగాణలో కూడా మొన్న ఈ మధ్య కూడా మనం ఇక్కడ చూసాం ఈ నిర్వాసితుల ఇష్యూ. ఎక్కడ కూడా దాన్ని ఏ గవర్నమెంట్ కూడా శ్రద్ధ పెట్టి పూర్తి చేయట్లా. నిర్వాసితులకి సపోజ్ ఆ గ్రామాల నుంచి వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఉపాధి కల్పించడం అంత ఈజీ కాదు. ఒక ప్రాంతానికి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళని రీలొకేట్ చేస్తే మనం కనుక ఒక మొక్కను పీకి ఇంకోసాట పాతే అది బతకటానికి ఎంత పోరాటం చేయాల్సి వస్తుందో మనుషులు కూడా అంతే. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో, అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి, దన్ను ఉండాలి, ఇళ్ళు కట్టించివ్వాలి, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడానికి. లేకపోతే ఆ ప్రాంతంలో ఎక్కడన్నా పొలాలు అవి ఉంటే వాళ్ళకి కొంత అలాట్ చేసి వాటిని సాగులోకి తెచ్చుకోవటానికి వీళ్ళు యాంత్రీకరణ ద్వారా సహకరించి అట్లా సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి తప్ప వాళ్ళని గాలికి వదిలేస్తే ఎక్కడ కూడా అంతర్జాతీయ న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవు. ఒక ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో అనుకుంటాను, అక్కడ గిరిజనుల్ని ఆ ఊరు నుంచి తీసుకెళ్ళి బయట పెడతారు. వాళ్ళు కేవలం తేనె మాత్రమే తాగి బతుకుతారు. అసలు వాళ్ళకి వేరే ఫుడ్ అసలు ఏమి తినలేరు, తిని బతకలేరు. వాళ్ళు దట్టమైన అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత ఎత్తున్న చెట్లకైనా ఎక్కి పాకి అక్కడ తేనె పట్టులు పట్టుకుని ఆ తేనె వాళ్ళ ప్రధాన ఆహారం, ఏకైక ఆహారం. అట్లాంటి తేనె ఎక్కడన్నా బయట ప్రాంతాల్లో దొరుకుతుందా? వాళ్ళని తీసుకెళ్ళి అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడో అవుట్స్కట్స్లో కనుక వాళ్ళకి ఇల్లు కట్టి కనుక ఇక్కడ మీరు ఉండమంటే ఉండలేరు, వాళ్ళు బతకలేరు, చచ్చిపోయారు చాలామంది. తేనె దొరకలు వాళ్ళకి. అందులో ఆ స్వచ్ఛమైన తేనె తాగి బతికిన వాళ్ళు అది ఫ్రీగా దొరుకుతుంది. వాళ్ళు ఎంత కష్టపడినా ఆ ఒక్క దానితోనే బతుకుతారు. అట్లా పునరావాసం కల్పించడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి అయితే ఏ పనులు కూడా పూర్తి కాలేదు, అసంపూర్తిగానే ఉన్నాయి. కేవలం నిన్న ఎన్నికల ప్రచారం కోసమని ఆయన ఇది చేయటం అనేది. ఆయన కూడా చెబుతున్నాడు ఇప్పుడేం మేము నీళ్ళు ఇవ్వలేము అని. కూడా ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎందుకు దాని గురించి ప్రచారం? అసలు ప్రారంభోత్సవం చేయటమే ఆశ కదా. ఏదో ప్రారంభోత్సవం చేయగానే ప్రజలు ఆశపడతారు కాలువల్లోనూ తర్వాత మనకు సాగునీళ్ళు వస్తాయని. వాళ్ళకి ఏం తెలుసు పాపం. వెళ్ళి ఇంత హెలికాప్టర్లో వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఇచ్చేసాడు ప్రారంభోత్సవం. డోర్నాల దగ్గర, డోర్నాల మండలం కొత్తూరు దగ్గర చేశాడు ఇది ప్రాజెక్టు. అట్లాంటప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండి దాని పనులు పూర్తి చేయటం మీద శ్రద్ధ పట్టాలి. ఎట్లా అంటే ఇవాళ ఆయన టన్నెల్కి సంబంధించిన వర్క్స్ విషయంలో ఫండ్స్ ఇవ్వలేకపోతున్నాడు. తర్వాత కాలువలు తవ్వటానికి ఇవ్వలేకపోయాడు, రిజర్వాయర్లు తవ్వటానికి ఇవ్వలేకపోయాడు. అట్లా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవి కనుక ఈ 5 ఏళ్లలో కనుక ఆయన ఈ పునరావాసం కనుక ఇచ్చేస్తుంటే పూర్తి అయ్యేదే. ఈ 5 ఏళ్లలో పూర్తి అవ్వలేనంత ప్రాజెక్ట్ ఏం లేదు పనులు. కానీ ఆయన నిధులు సమానంగా ఇవ్వపోయేటప్పటికి అసంతృప్తిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ని ఎన్నికల కోసం ప్రచారానికి ఉపయోగించుకోవటం అంటే ప్రజలకి లేని ఆశలు కల్పించటం. నిజంగా వాళ్ళు ఎంత ఆశపడతారో. సీఎం గారు అక్కడ కనుక రిబ్బన్ కత్తిరించాడు, వాళ్ళ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశాడంటే మన ఊరికి నీళ్లు, సాగునీరు వస్తుంది అనుకుంటారు, తాగునీరు వస్తుంది అనుకుంటారు. కానీ అది ఇంకా దాదాపు ఈ విధంగా కనుక జరిగితే ఇంకా కొన్ని దశాబ్దాలే పట్టొచ్చు. నిధులు విడుదల మీద శ్రద్ధ పట్టాలి, కానీ ఇట్లా ప్రారంభోత్సవాల మీద శ్రద్ధ పడతాం అంటే ప్రజలను వంచడమే. ఇంకో విషయం అండి, ఈ 5 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ నిర్మించింది లేదు, ఒక పరిశ్రమను తీసుకొచ్చింది లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అంటే దాన్ని పట్టించుకుంది లేదు. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వదిలేసి మొన్న వెళ్ళి విశాఖలో మళ్ళీ నేను సీఎం అయితే ఇక్కడ విశాఖను అభివృద్ధి చేస్తా అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టుకి నీళ్ళు రావాలంటే మళ్ళీ నేను అయ్యాక మళ్ళీ ప్రాజెక్టుకి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఇలా వెళ్ళి ఓపెనింగులు చేసి జనాలు ఎంతవరకు నమ్మే పరిస్థితి ఉంటుందంటారు? అది అంటే వంచే వాళ్ళకి ఏమనుకుంటారంటే ఎన్నిసార్లు అయినా వంచగలం అనుకుంటారు. కానీ వంచబడే జనం నమ్మాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఏది అక్కడ పూర్తి చేయకుండానే వెళ్ళి ప్రారంభోత్సవం చేసి మళ్ళీ నన్ను గెలిపించమంటే ఎన్నిసార్లు గెలిపించాలి నిన్ను?
ఒక్కసారిని అడిగావు, కానీ నీ హయాంలో నువ్వు ఇచ్చిన నిధులు ఏమున్నాయి? నిధులు లేకుండా వెళ్ళి ప్రారంభోత్సవం చేయటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే తప్ప ఇది ఎంతకాలం జరగదు. మళ్ళీ మీరు అన్నట్టు నన్ను ఎన్నుకుంటే నేను విశాఖని డెవలప్ చేస్తాను. విశాఖ డెవలప్ అయింది. విశాఖలో భూ కబ్జాలు చేయకుండా ఉంచగలిగితే ఈ ముఖ్యమంత్రి చేసిన పెద్ద సహాయం విశాఖ ప్రజలకి. ధర్మాన ప్రసాదరావు గారు కూడా చెప్పాడు కదా, ఈ కడప జిల్లా నుంచి వచ్చే భూ కబ్జాదారుల నుంచి తట్టుకోలేకపోతుంది ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒక పండుటాకులాగా విలవల్లాడుతుందని చెప్పాడు కదా. అంతకన్నా ఉదాహరణ ఏం కావాలి గోవర్ధన్ గారు? థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.